లేదు బ్రో ఎక్కడ బ్రో అదే అదే సో జాగ్రత్త బ్రో హ్యాపీ జర్నీ మై డియర్ ఫ్రెండ్స్ హ్యాపీ బర్త్డే ఏంటి కళ్ళల్లో పడతానే ఉన్నాయి పురుగులు తినత్తా మనమైతే ఇప్పుడు గుడి చుట్టూ ఒక 3 రౌండ్స్ వేద్దాము నన్ను ఎంత సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు ఎప్పుడు బాగుండాలి గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ నేనైతే రూమ్లో ఉన్నానండి మన వాళ్ళు అయితే ఒంగోలు వాళ్ళు అయితే వస్తామని చెప్పారు అందుకే మనమైతే ఒంగోలులో మీటప్ పెట్టాం 8 to 9 AM బస్ స్టాండ్లో ఉంటామని చెప్పేసి అండ్ నాకైతే పవర్ బ్యాంక్లో కూడా ఛార్జింగ్ లేదు సో పవర్ బ్యాంక్ కూడా ఛార్జింగ్ పెట్టాను అండ్ బట్టలు చూడొచ్చు ఆరేసాను అనమాట అట్టట్టా ఉతికేసి బ్యాచులర్ కదా మనకు అంతే రాదు నీళ్ళల్లో జాడిచ్చి బట్టలు తీయడం ఆరేయడం అదే ఉతికేసాను చెప్పడం సో ఇప్పుడైతే మనం బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ రెడీ నేనైతే మయూరులో తీసుకున్నాను అనమాట సో అన్న అయితే చాలా అంటే చాలా మంచిగా పలకరిస్తుంది అండ్ ఇప్పుడైతే మనం లిఫ్ట్ దిగి వెళ్ళిపోదాం చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఒంగోలు చాలా మంది వస్తా అన్నారు సో చూద్దాం ఏమైద్దా మా కోసం అయితే ఈ బ్రో వచ్చాడు ఆ బ్రో పేరేంటి బ్రో మీటప్ పెట్టినప్పుడు అయితే వెనకాల మనకి గుడి ఉంది కదా అక్కడైతే మనకి పాటలు వేసారు కాపీరైట్ స్ట్రైక్స్ పడతాయని చెప్పేసి మ్యూజిక్ పెడుతున్నాను మనకైతే ఒంగోలు నుంచి ఒంగోలు గెత్తలు వచ్చారనమాట సో థ్యాంక్ యూ సో మచ్ ఫైనల్లీ మన ఒంగోలు మీటప్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని మళ్ళీ నేనైతే నా రూమ్లోకి వచ్చేసాను అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ అనమాట వచ్చి ప్రతి ఒక్కరు అంత ఎర్లీ మార్నింగ్ నా కోసం వచ్చి నన్ను కలిసి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ చూడొచ్చు నాకైతే 5 days కంటిన్యూగా నడిచేపాటికి లెగ్స్ మీద అయితే గుల్లలు వచ్చినాయి నొప్పి లేదు కానీ గుల్లలు అయితే వచ్చాయి అన్నమాట ఈ కాలుకి గుల్లలు వచ్చాయి కొంచెం ఇక్కడ బ్లాక్గా కూడా అయింది నేనైతే ట్రైపాడ్ పంపించేసాను అనమాట ఇంటికి ఎందుకంటే బ్యాగ్ ఎక్కువ ఉందని చెప్పేసి మీటప్ దగ్గర అయితే మా ఊరోళ్ళు వచ్చారనమాట సో వాళ్ళకైతే ఇచ్చి పంపించేసాను అండ్ ఇంకోటి ఏంటంటే నాకు బాధ అనిపించింది కలిసిన ఒక వ్యక్తి వచ్చి అన్న నీకు మాత్రం ఎంత రీచ్ వచ్చినా రాకపోయినా మాత్రం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయొద్దన్నాడు నేనైతే ఆల్ ఇండియా వాక్ స్టార్ట్ చేసింది నాకేదో ఇది ఎవడు ట్రై చేయలేదు బాగా హైప్ వస్తే మనీ వస్తాయని లేకపోతే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వస్తాయని కాదు సో ఇదైతే నాకు ఇష్టం అనమాట నేనైతే ఇప్పుడు మీకు అందరికీ ప్రామిస్ చేస్తున్నాను నాకు ఒకవేళ రీచ్ వచ్చినా రాకపోయినా యూట్యూబ్లో మనీ పడకపోయినా నేనైతే ఆల్ ఇండియా వాక్ స్టార్ట్ చేస్తాను ఎలా స్టార్ట్ చేస్తానంటే ఇప్పుడు పార్ట్ 1 కంప్లీట్ చేస్తాను చెన్నై వరకు ఒకవేళ యూట్యూబ్ నుంచి మనీ వస్తే ఓకే రాకపోతే నేనైతే వర్క్ చేస్తాను అనమాట ఎక్కడో చోట వర్క్ చేసి డబ్బులు సంపాదించుకొని నేనైతే ఇది ఆల్ ఇండియా వాక్ అనేది చేస్తాను తప్ప నేనైతే బెట్టింగ్ యాప్స్ ఏమీ ప్రమోట్ చేయను ఎందుకంటే మీరు నాకు అంత లవ్ చూపిస్తున్నారు అబ్బా అంటే చెప్తున్నాను కదా నా జీవితంలో ఇలాంటి ఎక్స్పీరియన్స్ అనేది నేను ఇప్పటివరకు అయితే ఎప్పుడు పొందలేదు అంత మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తున్నా మీకు నేను ఎలా మోసం చేయగలను చెప్పండి నాకు ఒకవేళ రీచ్ వచ్చినా రాకపోయినా నేనైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయను వాటి జోలి వెళ్ళను ఇంకైతే మనం 2:30 అయిపోయింది వాక్ స్టార్ట్ చేసేద్దాం పదండి మరి చేస్తాను
నాకు ఇవ్వు నంబర్, నేను చేస్తాను. నేను చేస్తాను. డబ్బులు లేకపోతే మరి మా మనీ పోతాయి. అయితే భలే ఉంది. అసలు ఎవరో ఒకరు నుంచుతారు, ఎవరు లేకుండా ఎందుకు ఉంటారు? ఓనర్ నెంబర్ ఇస్తే నేనే చేస్తాను కదా, మీకు ఎందుకు? ఏంటిది చిల్లర? పద కింద ఉంటాయి కదా. ఇష్యూ ఏమైందిరా అంటే, నేను మయూరి లాడ్జ్లో రూమ్ తీసుకున్నాను. 24 అవర్స్కి 600 అనమాట. నేనైతే నిన్న 2 500 కాగితాలు ఇచ్చాను. 500 కాగితాలు ఇస్తే ఆయన చేంజ్ లేదు, వెళ్ళేటప్పుడు ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఈయన్ని డబ్బులు అడిగితేనేమో ఆయన లేడు, పక్కన వెళ్ళిపోయాడు. అంటే ఆయన నిన్న ఉంది వేరే ఆయన, అంటే షిఫ్ట్లు మారుతారు కదా అలా అనమాట, నైట్ ఒకరు పగలొకరు. నేను ఫోన్ చేస్తే ఆయన ఎప్పుడు వస్తాడు నాకు తెలియదు. సరే మీ ఓనర్ నెంబర్ వండి ఫోన్ చేస్తా అంటే ఇంకా భయపడి చేంజ్ మార్చి ఇచ్చాడనమాట. లేకపోతే నొక్కేద్దామనే. అండ్ ఇప్పుడైతే మనం రోడ్డు మీదకి వచ్చాం, వెళ్ళిపోదాం పదండి నడుచుకుంటాం. ఇక్కడ ఏదన్నా తీసుకుందాం, సెల్ఫీ స్టిక్ తీసుకుందాం. మనమైతే డ్రైవర్స్ అయితే కనిపించారు, సో థ్యాంక్ యూ బ్రో. మనమైతే దీని లోపలికి వెళ్ళి అడుగుదాం సెల్ఫీ స్టిక్ ఏమన్నా ఉందేమో. మనమైతే ఈ సెల్ఫీ స్టిక్ తీసుకుందాం. 550 రూపీస్ అనమాట. గోపీకృష్ణ షాప్ ఒంగోలులో. అయితే ట్రైపాడ్ ఉన్నా ఎందుకు, ఇంకో ట్రైపాడ్ 550 పెట్టి కొన్నాం అంటే మనకి ఆల్ ఇండియా వాక్ టూర్ కంప్లీట్ చేయడం ఇంపార్టెంట్, మనీ ఇంపార్టెంట్ కాదు. అది ఉంటే కొంచెం కష్టంగా ఉంది, చాలా బరువు ఉంది అది కూడా. అందుకే అదైతే ఇంటికి పంపించి ఎక్స్ట్రా ఇది కొన్నాను. అయితే ఇంకా ఒంగోలులో చేయాల్సిన పనులు అయితే 3 ఉన్నాయన్నమాట. ఒకటి ఏంట్రా అంటే అంబ్రెల్లా తీసుకోవాలి, తినాలి, బ్యాగ్ కుట్టించాలి. ఈ 3 అయిపోతే మనం ఒంగోలు దాడేయచ్చు. ఇంకా మబ్బు కూడా పట్టింది, వానబడేలా ఉంది. మనమైతే ఇప్పుడు ఆ రోడ్లోకి వెళ్ళాలి పదండి. ముందుకు వచ్చేసాం మ్యాప్ చదవకుండా, లేకపోతే అటు నుంచే వెళ్ళిపోవచ్చాడు. ఇదంతా మనకి పోల్ షాపుల్లో ఉన్నాయి, వెనకాల చూసుకోవచ్చు. ఈ రోడ్లో అయితే చల్లగా ఉంది. ఇదైతే మనకి ఒంగోలు బాబూజీ మార్కెట్ కాంప్లెక్స్ అనమాట. ఇదంతా బాగుంది. కాంప్లెక్స్ అంటే మనకి అన్ని ఇంట్లో కావాల్సిన సరుకులు అవన్నీ దొరుకుతాయి అన్నమాట. ఫ్రీడమ్ ఆయిల్ కానివ్వండి, నూనె ప్యాకెట్లు కానివ్వండి, ఏడుశనగుళ్ళు కానివ్వండి, ఏదైనా భోజనాల ప్లేట్లు కానివ్వండి, అవి కానీ భోజనాల ప్లేట్లు. బాగుంది కాంప్లెక్స్ అయితే. బట్టల షాపులు కూడా ఉన్నాయి ఇక్కడ. అయితే మనమైతే మార్కెట్ నుంచి బయటకు వచ్చాం. ఇప్పుడైతే ఈ రోడ్డుకి ఇటు సైడ్ వెళ్ళాలి. నాకు ఇక్కడ కుర్చీలు చూస్తే ఒక పాట గుర్తొస్తుంది. ఆ కుర్చీని మడత పెట్టి ఈ షాప్ కూడా చూస్తే ఒకటి గుర్తొస్తుంది, ఐరనే వంచాలా ఏడి. బ్రో అయితే నన్ను చూసి గుర్తుపట్టి బాటిల్ తెచ్చాడు అనమాట. సో థ్యాంక్ యూ బ్రో. కుండ కనపడింది, కుండ వాటర్ పట్టుకొని వెళ్ళిపోదాం ఇంకా ఒంగోలు దాటేస్తాం. ఇక్కడైతే మనకి బ్యాగ్ షాప్ ఉంది, వెళ్ళి కుట్టించేసుకుందాం. బ్యాగ్ది అడిగాను, వాళ్ళైతే వేరే షాప్ ఉంది అక్కడికి వెళ్ళి అన్నారు. అడ్రస్ చూస్తే అది చాలా దూరం ఉందన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ అయితే మసీదు కనిపిస్తుంది కదా, బాగుంది. మనం అలా వచ్చాం, ఇలా వెళ్ళాలి. ఈ రోడ్డు అయితే మనకి బందర్ రోడ్డు అంట నేమ్. మై డియర్ ఫ్రెండ్స్ హ్యాపీ బర్త్డే, మై డియర్ ఫ్రెండ్స్ హ్యాపీ బర్త్డే. నాకు అరికాల దగ్గర అయితే ఈ కాళ్ళకి బాగా నొప్పి వస్తుంది. అక్కడే నాగి షూ వేసుకుందాం. అండ్ ఇప్పటిదాకా మన ఆల్ ఇండియా జర్నీలో ఇదైతే డే 6 అనమాట. అండ్ ఇప్పటికీ మనమైతే 125+ కిలోమీటర్స్ అయితే నడిచాము. చెన్నైకి ఇంకా 298 అంత ఉంది, 290+ ఉంది. కొట్టేద్దాం. టైం అయితే 3:45 అవుతుంది. ఇది వర్షాకాలం అయినా సూర్యుడు మాత్రం ఎనర్జీగా మంచిగా బ్యాటింగ్ ఆడుతున్నాడు అనమాట వర్షాకాలంలో కూడా. ఎస్, నా కడ పవర్ ఉంది, నేను సెంచరీ కొడతానని చెప్పి కొట్టోలే. అయ్యా సూర్యుడా సెంచరీ. అమ్మ మాకు మాడిపోతుంది ఇక్కడ, కింద కాయలు ఉనికిపోతున్నాయి, ఎండకి మాడిపోతున్నాయి. మనమైతే ఈ రోడ్లో నుంచి వచ్చాం కదా, ఇప్పుడైతే ఇటు వెళ్ళి ఇలా తిరగాలి. సూర్యుడా సూర్యుడా వర్షాకాలంలో ఏంటి నీ ఎండలు, వర్షాకాలం వస్తే చల్లగుంటుంది అనుకున్నాము. మనమైతే ఇప్పుడు ఇటు వెళ్ళాలి. ఇటు వెళ్ళిపోతే ఇంక మనకి
స్టార్ట్ అయిపోయింది చెన్నై రూట్. నేనైతే బ్యాగ్ కుట్టించేసా ఆ బ్యాగ్ షాప్లో అయితే, అండ్ అంబ్రెల్లా కూడా తీసుకున్నాను. సో ఇక్కడతో అయితే మనకి ఎటువంటి ప్రాబ్లం లేవు, అన్నీ ఉన్నాయి వానబండ. ఇదంతా మనకి బుక్ స్టాల్లో ఉంది ఇదంతా. ఇదిగోండి మళ్ళీ ముందుకు వస్తే ఇదంతా బుక్ స్టాల్, వెనకాల బుక్స్ కనిపిస్తున్నాయి కదా. నేనైతే ఫ్రై బిర్యానీ ఆర్డర్ ఇచ్చాను, ప్రైస్ వచ్చేప్పటికి 190 రూపీస్. పైన మబ్బు చూడొచ్చు, చాలా అంటే చాలా గట్టిగా పట్టిందనమాట. కానీ ఈరోజు వాన పడ్డ మెరుపులు వచ్చినా మనకేం కాదు, ఎందుకంటే మన దగ్గర అన్ని సేఫ్టీలు ఉన్నాయి. మీరైతే లాస్ట్ మూవీ ఒంగోలులో రత్నమహల్ థియేటర్లో ఏ మూవీ చూసారో కామెంట్ చేయండి. ఒంగోలులోది జూడియోది చూసుకోవచ్చు, బాగుంది మాల్. మబ్బు చూడండి ఎలా పట్టిందో. మనకి ఒంగోలు గవర్నమెంట్, ఒంగోలులో డీమార్ట్ అయితే ఫుల్ బిజీగా ఉంది. మనమైతే ఇటు వెళ్ళాలి. మనమైతే అలా నడుచుకుంటూ వచ్చాం, ఇప్పుడైతే ఇటు వెళ్ళాలి. ఇక్కడ పూలు చూడొచ్చు, భలే ఉన్నాయి కదా డివైడర్ మీద. వెనకాల హైవే కనిపిస్తుందా, ఇదైతే మనకి గుంటూరు చెన్నై హైవే అన్నమాట. మనమైతే సర్వీస్ రోడ్ లోపల నుంచి వెళ్ళిపోదాం. మీకు ఒక్క చూడొచ్చు, ఎంతోమంది అరిసారు. ఇదిగో తిను, మొత్తం నీకే, ఓకేనా? మంచిది, తిను తిను తిను, జాగ్రత్త బాయ్. అదైతే తింటుంది అన్నమాట, హ్యాపీ. వాటర్ బ్రేక్ అయితే తీసుకున్నాం. ఎప్పటిదాకా అయితే మనం 7.5 కిలోమీటర్స్ నడిచాం. మళ్ళీ మనకైతే ఇక్కడ హైవే స్టార్ట్ అయింది, సర్వీస్ రోడ్ నుంచి వెళ్ళిపోదాం. ఇటు వెళ్తే మనకి చెరువు కొమ్ముపాలెం విలేజ్ వచ్చిద్ది, ఇటు వెళ్ళాలి మనం. నైస్ లొకేషన్ మ్యాన్. బోర్డు చూడొచ్చు, నెల్లూరు అయితే స్ట్రైట్, పెళ్ళూరు ఇటు, వసేపల్లిపాడు ఇటు. నేనైతే హైవే కిందకి వచ్చాను, రోడ్డు కిందకి, సర్వీస్ రోడ్డు కిందకి. అది విలేజ్ కనిపిస్తుంది కదా, అదే మనకి పెళ్ళూరు విలేజ్ అనమాట. మన హనుమంతుల వారు అయితే కనిపించారు వెళ్ళే దారిలో. జై బజరంగబలి. మనమైతే పెళ్ళూరు విలేజ్ లోపలికి వెళ్ళట్లేదు, ఎందుకంటే మన రూట్ అనేది ఇటు స్ట్రైట్ ఉంది కాబట్టి మళ్ళీ విలేజ్ లోపలికి వెళ్ళేదంతా తిరిగితే చాలా ఎక్కువ అయిపోయింది నడిచేది. ఎందుకంటే మనం నడిచేది కాబట్టి, అంతా నడుస్తా చేస్తాం కాబట్టి ఇవన్నీ ఇంకా స్కిప్ చేయాల్సిందే. అయితే ఇప్పుడు హైవేకి అటుపక్క వెళ్తాం, ఎందుకంటే మనకు అటు ఫ్రంట్గా నడిపితే వెహికల్స్ కనపడతాయి. అయితే వెనక నుంచి ఏటో ఏమొస్తున్నాయి కూడా అర్థం కాదు. పోవాయ్ అన్నాడే లారీ డ్రైవరు. హైవేలో నేను వెళ్తుంటే వచ్చి గుర్తుపెట్టారనమాట. ఓకే బ్రో, థ్యాంక్ యూ. మనకైతే లైట్ ఫెయిల్ అవుతుంది అనమాట. త్వరగా ఏదో పెట్రోల్ బంక్ చూసుకొని అక్కడ స్టే అడగాలి. సో థ్యాంక్ యూ బ్రో, గుర్తుపెట్టి వచ్చిన సబ్స్క్రైబర్ అయితే కలిసి వెళ్ళిపోతున్నాడు అనమాట, కలిసాడు ఇప్పుడే. నాకు చాలా హ్యాపీగా ఉంది. అమ్మా అరే 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 ఏం సపోర్ట్ రా నాయన. దారిలో వెళ్తుంటే వస్తున్నారు, కలుస్తున్నారు, ఫీలింగ్ అయితే క్రేజీ ఉందన్నమాట. మీరు ఇలాగే సపోర్ట్ చేయండి. కామా కామ హంగామా మనమే హాయ్ చిరునామా, పాత గదని బాకీ చేద్దామా. టరరప్పపారపారపా రబరప్పపారపా రబరప్పపారపపారపపారపపారపపారపా. చీరాల నుంచి మళ్ళీ వేటపాలెం కనిపించావు, వేటపాలెం నుంచి నాగులపల్లి కూడా కనిపించావు. అది ఎప్పుడు నిన్న, ఈ రోజు మళ్ళీ ఇక్కడ కనిపించావు. అది ఎక్కడికి వెళ్తున్నావు, ఏంది, ఒక్కడే సింగిల్గా వెళ్తున్నావు, ఫుడ్ అకామిడేషన్ ఎట్లా చేస్తున్నావు, ఏంది, దానికోసం ఎవరు చెరువు అని పాపాను నేను. మరి నువ్వు ఎట్లా ఇటు నుంచి నైట్ స్టే ఎక్కడ చేస్తారు? పెట్రోల్ బంక్ అన్నాం, ఎక్కడ పెట్రోల్ బంక్ కాబట్టి అక్కడ స్టే చేస్తాం. అక్కడ స్టే చేస్తాం. మనం ఏంటంటే ఆల్ ఇండియా వాక్ చేస్తున్నాం అనమాట. ఆల్ ఇండియా వరకు మొత్తం తిరగాలని నీకు ఎన్ని రోజులు పెట్టింది టైము? అంటే ప్రస్తుతానికి పార్ట్ 1 అంటే విజయవాడ నుంచి ఆల్రెడీ గుంటూరు వరకు నడిచాను. అందుకని చెప్పేసి మనం ఏంటంటే ఆల్ ఇండియా వాక్ అనేది గుంటూరు నుంచి చెన్నై వరకు చేస్తున్నాం అనమాట. అండ్ ఇది 6th డే, ఇది 6వ రోజు. మనమైతే గుంటూరు నుంచి ఇక్కడ దాకా వచ్చాం. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ అన్న. 4 రోజులు చూసి అయ్యి థ్యాంక్ యూ. ఓకే 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 అన్న. చూసారు కదా, నన్ను అయితే 4 రోజులు చూసాడు అనమాట. నేనైతే జెన్యూన్గా వాకింగ్ చేస్తున్నాను. మీరు కూడా సపోర్ట్ చేయండి. ఎందుకంటే అసలు వాకింగ్లో కంటెంట్ ఏం దొరకదనమాట. మహా అయితే 30 నడుస్తాం, 40 కిలోమీటర్స్ నడుస్తాం. 40 కిలోమీటర్స్లో అసలు కంటెంట్ ఏం చూపించగలుగుతాం వాకింగ్లో. నేనైతే మిమ్మల్ని ఎంటర్టైన్ కూడా చేస్తున్నాను, పాటలు పాడుతున్నాను, మధ్య మధ్యలో కామెడీ చేస్తున్నాను. సో మీరైతే నాకు తప్పకుండా సపోర్ట్ చేయండి. ఇలాగే ఇంకా వెళ్ళిపోదాం ఆపకుండా. టైం అయితే 6:42 అయింది. ఇప్పటిదాకా అయితే మనం 10.06 కిలోమీటర్స్ అయితే నడిచాం ఈరోజు. నేనైతే ఈ పెట్రోల్ బంక్లో స్టే చేయట్లేదు, ఎందుకంటే ఈ పెట్రోల్ బంక్ వర్కింగ్లో లేదనమాట. అందుకే స్టే అడిగితే ఇవ్వలేదు నాకు. మనకైతే కొంచెం ముందుకు వెళ్తే ఇంకో పెట్రోల్ బంక్ ఉంది, ముందు చాలా ఉన్నాయి పెట్రోల్ బంక్. అక్కడ చూసుకుని ఎక్కడో చోట స్టే చేద్దాం ఈరోజు. పదండి. ఇది కాలేజ్ అయితే కనబడింది అనమాట, రైజ్ కృష్ణసాయి పాలిటెక్నిక్ కాలేజ్ అనమాట. అదైతే వీళ్ళైతే చాలా అంటే చాలా స్పీడ్గా వెళ్తున్నారు అసలు, లారీ వాళ్ళు వీళ్ళు. బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, ఢిల్లీ హైవే ఒంగోలు రెస్టారెంట్ అయితే కనపడింది అనమాట. బయట బాగుంది లైటింగ్ సెటప్, అదైతే ఇంటీరియర్ బాగుంది. ఇక్కడ ఎవరన్నా ఫుడ్ తిన్న వాళ్ళు కామెంట్ చేయండి, అసలు ప్రైస్ ఎంత, రేట్లు ఎంత. పెద్దగా ఉంది, మళ్ళంటి వాళ్ళు వెళ్ళలేం. మనకైతే ఇక్కడ హైవే స్టార్ట్ అయింది, కాకపోతే మనం ఇటు సర్వీస్ రోడ్లో నుంచి వెళ్దాం. వల్లూరు ఊర్లోకి అయితే వెళ్ళబోతున్నాం. అక్కడైతే పెట్రోల్ బంక్ ఉంది, అక్కడైతే అడిగి స్టే చేద్దాం. ఇక్కడైతే పురుగులు ఉన్నాయి, కళ్ళల్లోకి వెళ్ళిపోతున్నాయి. అబ్బా ఏ పురుగులు ఉన్నాయి, ఇది చెత్త ఉందిగా, చెత్త పురుగులు అనుకోండి, కళ్ళల్లోకి వెళ్ళిపోతున్నాయి అలాగా. ఆల్మోస్ట్ చీకటి అయిపోయినట్టే. ఏంటి కళ్ళల్లో పడతానే ఉన్నాయి పురుగులు. తినత్తా ఇక్కడైతే మనకి హైవే అప్వర్డ్ స్టార్ట్ అయింది అనమాట. కొంచెం పైకి కింద దిగింది రోడ్ అయితే. పర్లేదు, ఇక్కడైతే లైట్లు ఉన్నారా నాయన. అక్కడ లైట్ లేవు, పురుగులు వస్తూనే ఉన్నాయి, మా కళ్ళల్లో పడుతున్నాయి. ఏడ కూడా కొంచెం కొంచెం ఉన్నాయి, ఎందాక అంత లేవు. మీదక్కడ ఒంగోలేనా? అవునా? లేదు బ్రో, ఎక్కడ బ్రో? అదే సో జాగ్రత్త బ్రో, హ్యాపీ జర్నీ. బాయ్ బాయ్, జాగ్రత్త బ్రో, జాగ్రత్తగా వెళ్ళండి బ్రో. పెడతా బ్రో. ఇక్కడైతే మనకి వల్లూరు విలేజ్ అటువైపు అనమాట, కానీ ఇది మనకి ఫేమస్ టెంపుల్ అనమాట అమ్మవారిది. లోపలికి వెళ్దాం, ఇక్కడ స్టే చేయడానికి ఏమన్నా కుదిరిద్దేమో చూద్దాం. ఇక్కడ కుదిరితే ఇక్కడ స్టే చేసేద్దాం, లేకపోతే పెట్రోల్ బంక్ వెళ్దాం. టెంపుల్ అయితే భలే ఉందన్నమాట. ఇటు చూడండి ఎంత బాగుందో, ఆసమ్ అంటే ఆసమ్ ఉంది. పెట్టుకున్నాం. మనమైతే ఇప్పుడు గుడి చుట్టూ ఒక 3 రౌండ్స్ వేద్దాము. నన్ను ఎంత సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు ఎప్పుడు బాగుండాలి, నన్ను ఇలాగే సపోర్ట్ చెయ్యాలి. నేను ఇలాగే మరెన్నో ఎన్నో ఎన్నో కిలోమీటర్లు నడవాలి. మీ అందరి సపోర్ట్ అయితే నాకు ఎప్పుడూ ఉండాలి అని చెప్పేసి ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో 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 మచ్ గాయ్స్. ఇది గచ్చు మీద కాలు వేస్తుంటే నడిచి ఆ గచ్చులో గ్యాప్ ఉంది కదా, గ్యాప్లోకి వెళ్ళిపోయి మంట వచ్చేస్తుంది అనమాట. అడిగాను అనమాట, నైట్ అయితే మనకి ఇక్కడ స్టే దొరికింది, అక్కడే కొనుక్కోబోతున్నాం. ఆధార్ కార్డు అడిగారు, నెంబర్ ఒకటి అడిగారు, అంతే కొనుక్కోవచ్చు అని చెప్పారు. ఈరోజైతే మనం ఇప్పటిదాకా 12.4 కిలోమీటర్స్ అయితే నడిచాం. నాకు ఈ ఆల్ ఇండియా వాక్ అయితే చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, ఎన్నో అంటే ఎన్నో మెమోరీస్ ఇస్తుంది. మీరు సపోర్ట్ చేస్తున్నారు, మీ సపోర్ట్ అనేది చాలా అంటే చాలా బాగా దక్కుతుంది నాకైతే. సో థ్యాంక్ యూ సో సో మచ్ గైస్. ఈరోజు అయితే మనం అమ్మవారి దగ్గర అయితే పడుకోబోతున్నాం. ఇన్ని రోజులు అయితే మనం పెట్రోల్ బంక్లో పడుకున్నాం, అండ్ నేనైతే ఒంగోలులో రూమ్ తీసుకొని పడుకున్నాం. ఫర్ ది ఫస్ట్ టైం అయితే నేను అమ్మవారి దగ్గర పడుకున్నాను. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది, అంతా మంచిగా జరగాలని చెప్పేసి కోరుకుందాం. బాయ్ గైస్, మళ్ళీ రేపటి వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను.